వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లకు ప్రతిచర్యగా మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉంటుందని ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాబోయే వర్షాకాలం అనువుగా మలుచుకుని ప్రతీకార దాడులు చేస్తారని అధికార పార్టీ నాయకులపైన విరుచుకుపడే అవకాశం ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసులు మావోయిస్టుల కదలికలపైన నిఘా పెంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లకు ప్రతిచర్యగా మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉంటుందని ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. అఖిల, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని పోలీసులు మొత్తం కూడా, భద్రతా దళాలు కూడా మొత్తం కూడా అలర్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు, వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో భారీ ప్రాణ నష్టం జరుగుతూ ఒక పక్క ఆయుధాలను కూడా కోల్పోతూ మావోయిస్టులకు అయితే ఎనలేని ఎదురు దెబ్బ జరుగుతుంది. ఒక్కసారిగా జరుగుతున్న నష్టానికి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ప్రస్తుతానికైతే ఎండాకాలం కావడంతో ఇటు మావోయిస్టు కంచుకోటలైన దండకారణ్యంలోకి ఇటు భద్రతా దళాలు అనుగా వెళ్తూ వారిపైన దాడులు చేస్తూ ఈ 2 నెలలకు పైగా జరిగిన ప్రతి దాడిలో కూడా మావోయిస్టులు భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంతో ప్రతీకార చర్యతో మావోయిస్టులు రగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంతేకాకుండా కొద్దిపాటి వర్షాలకి అడవి కూడా చిక్కబడడం జరిగింది. రానున్నది కూడా వర్షాకాలం దృష్ట్యా మావోయిస్టులు ప్రభుత్వాలకి ప్రతీకార చర్య తీసుకోవడానికి భద్రతా దళాలపైన దాడులు చేయాలని, అదేవిధంగా ఏజెన్సీ ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్న అధికార పార్టీ నాయకుల మీద కూడా దాడులు చేసి వారి ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం జరిగింది. ఒక్కసారిగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్పించిన నివేదిక ప్రకారం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను కూడా, ఇటు పోలీస్ స్టేషన్లని, ఇటు క్యాంపులలో ఉన్న పోలీస్ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీసులు ఈ మావోయిస్టు సభ్యులతో పాటు మిలిషియా సభ్యుల యొక్క కదలికలపైన నిఘా వేసి ఉంచారు. ఎక్కడికక్కడి వాహన తనిఖీలు చేస్తూ మావోయిస్టుల సమాచారం, వారి కదలికలపైన నిఘా ఉంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, మనము రానున్నది వర్షాకాలం నేపథ్యంలో ఇంకా మావోయిస్టులు ఘోరంగా ప్రతీకార చర్యలు తీసుకుంటానికి ప్రణాళికలు రచించిన నేపథ్యంలో ఏజెన్సీలో ఉన్న పోలీసులతో పాటు ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒక గుబులైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.